వీళ్ళిద్దరు కొడుకులో ఏసావు అంటే ఇస్సాకుకి చాలా ఇష్టం, రిబ్కాకి యాకోబు అంటే చాలా ఇష్టం. ఏసావుకి ఎవరిష్టం? ఇస్సాకుకి ఎవరంటే ఇష్టం? రిబ్కాకి? ఒకరోజు ఇస్సాకు తన పెద్ద కొడుకుని పిలిచాడు. పెద్ద కొడుకు పేరేంటి? ఏసావుని పిలిచి, ఏసావు, మరి నేను త్వరలో చనిపోబోతున్నా కదా, ముసలివాడైపోయాను, నేను కొన్ని రోజుల్లో చనిపోతా. నువ్వేం చేస్తావంటే వెళ్ళి ఇప్పుడు అడవికి వెళ్ళి మంచిగా వేటాడి మాంసం తీసుకొచ్చి వండి నాకు ఆహారం పెట్టు. ఆహారం పెడితే నేనేం చేస్తాను? ఆశీర్వదిస్తాను నిన్ను. ఏం చేస్తాను? ఆశీర్వాదాలన్నీ ఇస్తాను నీకు. అర్థమైందా? వెళ్ళి పని చేయంటే సరే నాన్న వెళ్తున్నా అని చెప్పి ఏసావు